రాజకీయ నాయకులు పెద్దగా ఎమోషనల్ అయినట్టు బయటికి కనిపించరు. వాళ్ళు కూడా మనలాగే మనుషులైనా కూడా ఎమోషనల్ అవుతున్నాం మేము అని ప్రపంచానికి తెలియడానికి వాళ్ళు ఇష్టపడరు. అట్లాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందున ముఖ్యంగా తన ఎమోషన్ యాంగిల్ని పైన చూపించడానికి బయటికి చూపించడానికి ఇష్టపడరు. ఇప్పుడు కూడా చూపించలేదు, కానీ మరి ఇంటర్నల్గా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇద్దరు వ్యక్తుల వల్ల, భార్యాభర్త వీళ్ళిద్దరి వల్ల జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేనంత ఎమోషనల్ అయ్యారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా మనకు వినిపిస్తుంది. ఎవరా ఇద్దరు దంపతులు, అందున ఆ లేడీ విషయంలో జగన్ ఎందుకు ఎమోషనల్ అయ్యారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రశాంత్ అమ్మ ఎవరు, ఈ రెడ్డి అమ్మ ఎవరు, అసలు ఏం జరిగింది అనేది మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ చేయమని అడగట్లా. ఈ వీడియోని మీ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే చాలామందికి ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. సో విషయానికి వస్తే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిన్న ఉన్న పళంగా వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. సరే, చాలామంది చేస్తున్నారు కదా, శ్రీకృష్ణదేవరాయలు చేశారు, బాలశౌరి చేశారు, అంతకుముందు చాలామంది చేశారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. సో ఈయన రాజ్యసభ ఎంపీ, పైగా ఈయన రాజ్యసభ ఎంపీ పదవీ కాలం కూడా ఉంది, ఈయన ఎందుకు రాజీనామా చేశారు అనేటువంటి మాట మనకి వినిపిస్తున్న తరుణంలో ఆయనకి ఏ రకమైనటువంటి ప్రామిస్ వచ్చిందో తెలుగుదేశం నుంచి మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో చాలా బాధపడ్డారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఫీలింగ్ ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క ఫీలింగు ఆవిడని సిస్టర్గా ఫీల్ అవుతారు ఈ ప్రశాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని. ఆ అన్నకి కానీ ఆ అక్కకి కానీ నేను చాలా చేశాను కదా, ఎందుకు ఇట్లా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే నెల్లూరుకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్తో ఈ వేమిరెడ్డి ఫ్యామిలీకి ఇష్యూస్ ఉండడం మూలంగా ఇద్దరు దంపతులకి అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నరసరావుపేటలో ఎక్కడో ఎంపీగా పెట్టారు టికెట్. అంటే మీరు చూడండి, వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే వీళ్ళ కోసం ఈ వ్యక్తిని, ఈ అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఒక స్ట్రాంగ్ వాయిస్ వైసీపీకి. మంచో చెడు ఆయన మాట్లాడేది, బూతులు మాడతారా పాజిటివ్ మాడతారా తర్వాత సంగతి, ముందు ఒక గట్టి గళాన్ని వినిపించేటువంటి నాయకుడు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పేరు కూడా చాలామందికి తెలియదు నెల్లూరు జిల్లా దాటితే. కానీ ఇట్లాంటి వాళ్ళ కోసం నేను తీసుకెళ్ళి నరసరావుపేటలో టికెట్ ఇచ్చాను ఎంపీ కింద అతన్ని, ఈయనకి కూడా నెల్లూరు ప్రాంతంలో టికెట్ ఇద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను, ఈయన భార్యకి కూడా టీటీడీకి సంబంధించి మెంబర్గా మంచి పదవి ఇచ్చాను, అంతేకాకుండా ఢిల్లీలో స్థానిక సలహా మండలి చైర్పర్సన్గా కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నియమించాను, ఇటువంటి ఇంతకంటే నేను ఏం చేయగలుగుతా? ఎందుకంటే ఒక పక్క వల్లభనేని బాలశౌరి తీసుకోండి, లేకపోతే ఇంకొకళ్ళు తీసుకోండి, వాళ్ళు అత్యంత సన్నిహితంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డితో, వాళ్ళనే తీసి పక్కన పెట్టాను, వాళ్ళకి ఏమీ చేయలేదు. కానీ వీళ్ళకి మాత్రం నేను ఎంతో చేశాను, అయినా కానీ వీళ్ళు పార్టీని వదిలిపోవడం ఏంటి అని ఎన్నడూ లేనంత ఎమోషనల్ అవుతున్నారట జగన్మోహన్ రెడ్డి. ఇన్ని చేసినా పార్టీ మారుతానంటే నేను ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళని? వైసీపీకి వేమిరెడ్డి చేసినటువంటి సేవ కంటే ఎక్కువే ఆయనతో పాటు ప్రశాంత్ రెడ్డి ఇద్దరికి కొద్ది పదవులు ఇచ్చిన విషయాల్ని వైసీపీ పెద్దలు కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లో మనం దెబ్బ కొట్టడమే కాదు, మనకు కూడా గట్టిగా దెబ్బలు పడతాయని జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య తెలుసుకున్నట్టున్నారు.